ఓం శాంతి. ఆత్మిక ఆత్మాభిమానానికి స్వాగతం. 5 చుక్కలు అభిమానం 5 సార్లు రోజుకి ఆత్మాభిమానం మనం బాబాకు భోగును వండాలి. బాబాకు భోగును ఆఫర్ చేయాలి, తినాలి. బాబా స్మృతిలో ఈరోజు సింప్లిసిటీ గురించి దీది చెప్తారు. Taking everyone's love remembrances when I was అందరి Baba. అందరి స్మృతులను తీసుకొని నేను బాబాకు భోగ్ ఆఫర్ చేయటానికి వెళ్ళాను. బాబా చాలా ప్రేమగా అందరి వంక చూశారు. అందరికీ చాలా చాలా లవ్ఫుల్ దృష్టి, ప్రేమపూర్వకమైన దృష్టిని ఇచ్చారు. భోగును చూశారు, దృష్టినిచ్చారు, భోగును స్వీకరించారు. భోగ్ తర్వాత బాబా పిల్లలందరికీ దృష్టి ఇవ్వటం మొదలెట్టారు. బాబా చెప్పారు, బాబా మాట్లాడేటప్పుడు కూడా బాబా దృష్టి లైట్ను, శక్తిని, వెలుగును, శక్తిని, డైరెక్షన్స్ కూడా బాబా ఇస్తారు. బాబా నుండి దృష్టిని తీసుకునే వాళ్ళు బాబా ఇచ్చే డైరెక్షన్స్ ను అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే బాబా దృష్టి ద్వారానే పిల్లలకు సిగ్నల్ ఇస్తారు. మరి దృష్టి కూడా అవసరం, దృష్టిని కూడా తీసుకోవాలి. మనలో ప్రతి ఒక్కళ్ళు బాబా దృష్టి ద్వారా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనం ఇస్తాము, ఏది ఇస్తామో మళ్ళీ ఏదో ఒకటి తీసుకుంటాము. బాబా అన్నారు, పిల్లలందరూ డబల్ లైట్ పిల్లలు అని చెప్పారు. నేను బాబా వంక చూసి చెప్పాను, అందరూ కృషి చేస్తున్నారు డబల్ లైట్ అవ్వటానికి అని చెప్పాను. బాబా అన్నారు, బయట పరిస్థితులు మీతో కలిసి లేవు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు సంగమయుగంలో ఉన్నారు. మీ కర్మ మీకైతే పరిస్థితులు పూర్తిగా వేరేగా ఉంటాయి. ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో బాబా అన్నారు, అవన్నీ కర్మ ఖాతాలు. Involved in body consciousness and vices. చాలా But you children are at ఎక్కువ దేహాభిమానంలోను వికారాల్లో ఉన్న వాళ్ళ కోసం అన్నారు. మరి మీరైతే ఆత్మాభిమానంలో ఉన్నారు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. మరి మీరు ఎప్పుడు ఉన్నతమైన కర్మలే చేస్తూ ఉన్నారు. బాబా చెప్పారు, కొన్నిసార్లు పిల్లలు బయట పరిస్థితులు చూస్తూ ఉంటారు, దాంతో హెవీగా అవుతారు. మర్చిపోతారు వాళ్ళు, నేను సంగమయుగంలో ఉన్నాను, కలియుగంలో కాదు అని. మరి మనం ఇప్పుడు స్వర్ణయుగం వైపుకు వెళ్తున్నాం. ఆ స్మృతి ఉంటే మనం డబల్ లైట్ గానే ఉంటాము. ఎందుకంటే మనం ఆత్మలకు సేవ చేయాలని కూడా మనకు గుర్తుంటుంది. నా మీదే ప్రభావం ఉంటే నేను ఎలా సేవ చేస్తాను? ఆత్మలకు కావాల్సింది నేను ఎలా ఇస్తాను? అప్పుడు వాళ్ళకు ఆత్మలు ప్రేమ కోసం చూస్తున్నారు,
సుఖం కోసం, సంతోషం కోసం So Baba said it is ఆశగా ఉన్నారు. necessary సో ఇది అవసరం. yourself. మనం గుర్తుంచుకోవటం, నేను సంగమయుగంలో ఉన్నాను, ఈ కలియుగంలో కాదని Even if you తెలుసుకోవటం. are living in this old world, మనం ఈ పాత ప్రపంచంలో ఉన్నా కానీ but you are living here only మనం ఇక్కడ ఉంది because you have to serve. ఈ You సేవ are here చేయటం because కోసమే you ఉన్నాము. have to serve. మనం ఈ శరీరంలో ఉందే మనం సేవ చేయటం కోసం. Always remember that. ఎప్పుడు At confluence age, అది గుర్తుంచుకోవాలి. నేను సంగమయుగంలో ఉన్నాను, serve. నేను బాబా సంతానాన్ని, నేను So సేవ this చేయాలి. will help you ఇది not only to remain మనకు హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనం తేలిగ్గా ఉంటాము. able to give what souls need. ఆత్మలకు కావాల్సింది కూడా మనం ఇవ్వగలుగుతాం. As you take directions from Baba, మనం బాబా నుండి డైరెక్షన్ తీసుకొని బాబా దృష్టి in the ద్వారా same డైరెక్షన్స్ way, తీసుకోగలుగుతాం. Baba said అదే you are విధంగా able to give బాబా చెప్పారు, మీరు ఇవ్వగలుగుతారు in subtle form, also through words. మాటల ద్వారా, సూక్ష్మంగాను Constantly you can give. నిరంతరం మీరు ఇవ్వగలుగుతారు. అందుకని బాబా చెప్పారు, మీరు డబుల్ లైట్గా ఉండాలి. బయట పరిస్థితులతో కలిసిపోవద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలి. So Baba said that children, they look at what is physically happening, economically happening. పిల్లల్లో ఏం జరుగుతుంది, భౌతికంగా ఏం జరుగుతుంది, But Baba looks at మరి children, అలాగే what is happening ఎకనామికల్గా inside. ఏమవుతుంది అని చూస్తూ ఉంటారు. బాబా ఎక్కడ చూస్తున్నారంటే పిల్లల లోపల ఏం జరుగుతుంది, పిల్లల లోపల ఏం So Baba ఆలోచిస్తున్నారు said that Baba అని బాబా చూస్తారు. బాబా చెప్పారు, is not concerned what is happening because Baba knows బాబాకి children souls are getting more into vices. ఎలాంటి కన్సర్న్ లేదు ఏం జరుగుతుందని. పిల్లలు బయట వాళ్ళు ఇంకా ఇంకా తమో ప్రధానంగా అవుతున్నారు అంటే ఇంకా ఇంకా But you are Sattva-pradhan stage. విచారంలోకి వెళ్తున్నారు. కానీ పిల్లలైన మీరు ఇంకా So keep సత్వప్రధానంగా reminding అవుతున్నారు. yourself ఇది that గుర్తుంచుకుంటూ I am on ఉండండి, my way to నేను Sattva-pradhan stage. నేను సత్వప్రధాన And in స్థితికి నా Sattva-pradhan దారిలో stage, నేనున్నాను అని. ఈ సత్వప్రధాన స్థితిలో there is contentment, there is సంతృప్తి joy, ఉంటుంది, అంతర్ముఖమైన there సుఖం is ఉంటుంది, purity. పవిత్రత So ఉంటుంది. I am at confluence age. నేను ఈ సంగమ యుగంలో ఉన్నాను, Service నేను ఈ సేవలో ఉన్నాను, to remain full. నేను సంపూర్ణంగా Constantly పూర్- serve others. నిండుగా ఉండి అందరికి కూడా సేవ So చేయాలి. then pause for a minute and బాబా ఒక్క నిమిషం ఆగి said, మళ్ళీ అన్నారు, every thought which children ప్రతి have, ఆలోచన, పిల్లలకున్న ప్రతి ఆలోచన, whether for service, for అది సేవ కోసమైనా తమ కోసమైనా, every thought reaches ప్రతి Baba. ఆలోచన బాబాకు చేరుతుంది. And Baba also respond to every thought. బాబా కూడా ప్రతి ఆలోచనకు Baba's స్పందిస్తారు. pure ప్రతి thought ఆలోచన, children ప్రతి పవిత్రమైన filled. స్వచ్ఛమైన ఆలోచన, పిల్లల Even for స్వచ్ఛమైన service, ఆలోచన బాబా thoughts you have, బాబా తీరుస్తారు. సేవ కోసం కూడా మనకి ఏదైతే ఆలోచనలు ఉన్నా అవి కూడా బాబా పూర్తి చేస్తారు. who offer both to Baba said, బాబాకు ఎంతో మంది భోగ్ ఆఫర్ చేశారు. Baba said yes, బాబా to them, చెప్పారు, but for Yeah. everyone ప్రత్యేకంగా వాళ్లకు మళ్ళీ అందరికి కూడా to remain double light డబుల్ లైట్గా ఉండమని, and full so that you can పూర్తి constantly keep ఫుల్గా ఉండమని, నిండుగా ఉండమని. దాని ద్వారా మీరు సేవలో మీ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా సేవ చేస్తూ ఉంటారు. దానివల్ల ఓం శాంతి. డబుల్ లైట్గా ఉండండి. Om Shanti. More and more respect emerges towards the Creator. Creator, Baba, ఎంతో గౌరవం, Creator or Sustainer, Nature, బాబా మీద ఇంకా ఇంకా పెరుగుతుంది. అలాగే and good feelings towards each other. ప్రకృతి మీద అందరి పట్ల ప్రేమ, మంచి భావాలు So we were పెరుగుతూ ఉన్నాయి. మనం attention today more on food, అటెన్షన్ ఆహారానికి ఇచ్చాము. ఈరోజు gratitude, కృతజ్ఞతకు కూడా ఇచ్చాము. ప్రకృతి పట్ల get it. మనకు అదంతా లభిస్తూ ఉంది ప్రకృతి ద్వారా అని కృతజ్ఞతాపూర్వకంగా But ఉన్నాము. today we will be
be talking about simplicity. ఈరోజు మనం సింప్లిసిటీ గురించి మాట్లాడదాం. నిరాడంబరత. Dadi Janki always used to say, దాది జానకి "This truth ఎప్పుడు is చెప్పేవాళ్ళు, simple. ఇప్పుడు సత్యం అనేది Truth is చాలా simple. సింపుల్‌గా ఉంటుంది అనేవాళ్ళు. But if I have not to speak truth, సరళంగా ఉంటుంది. or నేను ఆ truly సత్యాన్ని honest, చెప్పట్లేదు అంటే హృదయపూర్వకంగా చెప్పట్లేదు అంటే అది కొంచెం because I have క్లిష్టంగా to keep కనపడుతుంది. proving, I have to keep ఎందుకంటే దాన్ని నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటూ, truth is true. ప్రూవ్ చేస్తూ ఉండాలి. కానీ సత్యం అనేది సత్యమే కదా! What was very, very impressive when Dadis, they came after coming to India, they start doing service. They had దాదీలు very simple but ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సేవ మళ్ళీ చేయటం మొదలెట్టారు. చాలా రాయల్‌గా ఉండేవాళ్ళు. and sparkle. చాలా సింపుల్‌గా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఉన్న దివ్యత్వం, మెరుపు It was మొఖంలో so obvious, అది very cheerful, very light, తెలిసిపోయేది. చాలా చిరునవ్వుతో తేలిగ్గా ఉండేవాళ్ళు. and still their faces were వాళ్ళ so దగ్గర ఏమీ లేదు. content. కానీ వాళ్ళ ముఖం మాత్రం ఎంత సంతృప్తిగా ఉండేదో But తెలుసా? I still remember when నాకింకా గుర్తుంది. Dadis, కొంతమంది దాదీలు ఆ రోజుల్లో చిన్న my grandparents saw, సోదరి and they had nothing, and చిన్న still సిస్టర్స్ తాతగారింటికి వచ్చేవాళ్ళు. but they looked so happy, so వాళ్ళు peaceful, ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా కనపడేవాళ్ళు. సంతృప్తిగా ఉండేది. నిండుగా ఉండేవాళ్ళు. and everyone అందరూ just kind of start feeling, how can we help? How can we help? వాళ్ళని చూడగానే మాకనిపిచ్చేది మేము ఏ విధంగా వాళ్ళకి సహాయపడొచ్చు అని. Of course, older people, but even I at that పెద్దవాళ్ళు, time, నేను చిన్న అమ్మాయి 11 ఏళ్ల అమ్మాయిని. them, I said, నేను కూడా వాళ్ళని చూసి నేను పాపం వాళ్ళకి ఏం చేయొచ్చు వాళ్ళ బాబా కోసం నేను అనుకునేదాన్ని 11 ఏళ్ళు so నాకప్పుడు. that bhavana which ఆ emerges భావన with our simplicity. ఆ భావన వస్తూ ఉండేది ఆ సింప్లిసిటీ వల్ల. Baba's homes, centers, బాబా ఇల్లులు, they are సెంటర్లు very clean, they are very చాలా క్లీన్‌గా ఉంటాయి. peaceful atmosphere. శాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటాయి. So simplicity మరి is also respect ఈ నిరాడంబరత కూడా to nature, మనం because consuming ప్రకృతికిచ్చే గౌరవం, and possessiveness of any kind is వాడటము, really మరి attracts or inspire anyone. ఎక్కువ కూడబెట్టుకోవటం, అసూయపడటం So అది simplicity of thinking because వీటి of వల్ల truth and also simple nature. ఫ్రీగా ఉండలేం. మరి ఎప్పుడైతే సింపుల్ స్వభావం ఉందో One of the quality of simple nature is that it is consistent. అప్పుడు సత్యం When I ఈజీగా తేలిగ్గా do ఉంటుంది. something, సింపుల్‌గా what ఉన్నప్పుడు I be, what అది I not. నిరంతరం ఉంటుంది. మరి నేను ఏది కాదో It's so దాన్ని natural. నిరూపించాలంటే అది కాంప్లికేట్ అవుతుంది. క్లిష్టంగా I అవుతుంది. know అందుకనే what I am. సహజంగా ఉండాలి. నాకు And తెలుసు everyone నేనేంటో, know what I మరి am. అందరికి కూడా తెలియజేయాలి నేనేంటి అనేది అన్నట్టు ఉండాలి. I don't have to prove నేను that దేన్ని I'm intellectual. ప్రూవ్ చేయక్కర్లేదు. నేను That చాలా everyone బుద్ధి feel it. అందరికంటే నేను చాలా బుద్ధిశాలినని నేనైతే Or నిరూపించుకోక్కర్లేదు. I have a very, very creative mind. నాకు చాలా నిర్మాణాత్మకమైన No, తెలివి ఉందని natural, yes. చూపించక్కర్లేదు. We all have సహజంగా abilities, ఉండాలి. మన అందరిలో specialties, రకరకాల and we recognize లక్షణాలున్నాయి. abilities. రకరకాల ప్రత్యేకతలున్నాయి. మరి మనకు తెలుసు మనం గుర్తిస్తున్నాం ఆ ప్రత్యేకతలను, స్పెషాలిటీస్‌ని. ప్రతి ఆహ్, And I ఆహ్, enjoy everyone's part and play part together. ప్రతి యాక్టర్‌కు తన పాత్ర తనకుంది. మరి అందరి పాత్రను మనం చూసి But సంతోషించాలి. also, when we are in soul consciousness,
Mm. మనం ఆత్మిక When ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు and soul consciousness నా పవిత్రత ఆత్మాభిమానంలో constantly can remain if no one looks at me in body స్థిరంగా consciousness. స్థిరంగా అలానే ఉంటుంది. వేరే ఎవరు నా ఒక్క శరీర స్మృతితో చూడకపోతే, శరీరాభిమానంతో towards చూడకుండా my ఉంటే, body or నా శరీరం others వైపు గాని, sad, that లేకపోతే వాళ్ళు కళ్ళతో ఏదో ఒక అప్సెట్ అయ్యి, కలత చెంది వాళ్ళ దృష్టి సారించితే, so definitely అది taking care of body, keeping it clean, శరీరం మీద దృష్టి and పడుతుంది. అందుకే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, everything చాలా clean, శుభ్రంగా the ఉంచుకోవటం, room అన్నిటిని organized. రూములో We have శుభ్రంగా seen all పెట్టుకోవటం. that మేము before. చూపించాం కదా ఇంతకు ముందు కూడా ఎలా పెట్టుకోవాలి వస్తువులు అన్నీ. So we even clothing has మరి lot of బట్టలు కూడా importance. బట్టల్లో కూడా ఎంతో ఉంటుంది. వేసుకునే వస్త్రధారణలో కూడా After belonging to Baba, బాబాకు చెందిన వాళ్ళుగా అయిన తర్వాత we have to keep our body మన శరీరాన్ని fully covered so that పూర్తిగా no one's eyes నిండుగా కప్పుకొని ఉండాలి. ఎవరి కళ్ళు goes పడకూడదు towards my body. మన శరీరం మీద. Oh, this one is wearing such beautiful clothes. వీళ్ళు ఇంత మంచి బట్టలు వేసుకున్నారు, Or even body conscious clothes. లేకపోతే Before శరీర Gyan, maybe అభిమానం తెప్పించే బట్టలు, జ్ఞానంలోకి రాకముందు ఎన్నో రకాల బట్టలు, రకరకాల డిజైన్లు, రంగులు, స్టైల్లో ఉండుంటాయి బట్టలు. now after కానీ belonging ఇప్పుడు to Baba, బాబాకు దగ్గరికి వచ్చిన తర్వాత, బాబా our పిల్లలుగా dress అయిన తర్వాత is మన proper, డ్రెస్సు simple. చాలా సరిగ్గా ఉండాలి, సింపుల్‌గా ఉండాలి, రాయల్‌గాను ఉండాలి. When you go to బాబా ఎప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రంగు బట్టలు వేసుకోవద్దు అని చెప్పరు. అట్లా అని మరి మన మన బట్టలు శరీరం వైపు ఆకర్షించే విధంగా, ఎవరి దృష్టి పడే విధంగా మన బట్టలు ఉండకూడదు. pay attention to your సో ఇది ముఖ్యము. మన డ్రెస్‌కి మనం అటెన్షన్ ఇవ్వటం కూడా అవసరం. బ్రహ్మ బాబా when he became instrument, తను సేవాదారిగా అయిన his తర్వాత dress was very very simple, very simple. తన డ్రెస్ చాలా సింపుల్‌గా అయిపోయింది. All the dadis, దాదీలందరూ they look so royal, beautiful, right? ఎంతో రాయల్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించేవాళ్ళు. So dress is very important. అందుకే వస్త్రధారణ చాలా ముఖ్యం. Now, why we say, okay, when you come to class, wear white. మరి మనం ఎందుకు చెప్తాము అంటే, Atmosphere in the క్లాస్‌కి వచ్చినప్పుడు వైట్ బట్టలు వేసుకోండి అని. while listening Murli is క్లాసులో వాతావరణం మురళి వినేటప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. and then in simplicity there is no మరి wastage. ఈ సింప్లిసిటీలో నిరాడంబరతో వ్యర్థమైనది ఏది అవ్వదు, వ్యర్థం అవ్వదు. So then we are able to use everything. ఈ విధంగా అన్నిటినీ చాలా ఉపయోగకరంగా Then ఉపయోగించొచ్చు. those who come, they will have bhavana వచ్చిన వాళ్ళు భావన to be more ఉంటుంది. cooperative in God's వాళ్ళు service. ఇంకా సహయోగులుగా అవుతారు భగవంతుని If there is any kind of కార్యంలో. wastage, or something very very expensive, ఏవైనా then ఎక్స్పెన్సివ్, doesn't really విలువైనవి, బాగా విలువైనవి to be cooperative. ఉపయోగిస్తే అవి మిగతా వాళ్ళు In others, when they are సహయోగం చేయటానికి అవి వీలు కల్పించవు. ఆ నమ్మకాన్ని మనం అభివృద్ధి it should be చేసుకోవాలి. decent, it should be అది nice. బాగుండాలి, చక్కగా ఉండాలి. About నేను food చెప్పినట్టుగా sales, about dress, ఆహారం గురించి చెప్పినట్టుగాను, అలాగే బట్టల గురించి చెప్పినట్టుగాను, మనకు it pulls intellect, when సంబంధించినవి something which is అన్ని expensive. బుద్ధి అటువైపు వెళ్తుంది. ఏదైనా చాలా ఖర్చైన వాటిని, ఎక్స్పెన్సివ్ వాటిని which is expensive, you ఉపయోగిస్తే, all the time ఏదైనా కానీ మన దగ్గర అంత విలువైన వస్తువులు ఉంచుకుంటే మన బుద్ధి in అటువైపు వెళ్తూ simplicity, ఉంటుంది. your intellect is not full. సరళతలో, సింప్లిసిటీలో, And these నిరాడంబరలతో days మన బుద్ధి వెళ్ళదు our అటువైపు. intellect with ఈ రోజుల్లో మన బుద్ధిని మనం బాబాతోనే anything, ఉంచుతున్నాము, బాబాతోనే ఉండాలనుకుంటున్నాము. ఏ వస్తువు వైపు మన బుద్ధి వెళ్ళకూడదు. so simplicity, మరి ఈ సింప్లిసిటీ Daddy Janki
say దాది జానకి sadgi, ఎప్పుడు sadgi, చెప్తుండేవాళ్ళు is సాద్గి. సాద్గి అంటే సింపుల్. very clean, very చాలా simple, శుభ్రంగా, its own nature, చాలా my సింపుల్‌గా words, నా మాటలు, నా my dress. నా మాటలు, నా As తీరు, Prabhupada says, నా స్వభావము, నా బట్టలు, డ్రెస్సు we ఈ should be సంగమయుగంలో simple. సింపుల్‌గా ఉండాలి. So it's not making face which is not real or natural. మన ఫేస్‌ను అసలుగా Cosmetic సహజంగా treatments, ఉంచుకోవాలి. or different ఎక్కువ kinds of మేకప్‌లు, నగలు, రకరకాల Yeah, వస్తువులు you can have, it's not you don't wear, but not మన too దగ్గర much. ఉండొచ్చు. వేసుకోవద్దని కాదు. కానీ దాన్ని There are క్లిష్టంగా, many కాంప్లికేట్‌గా colors, చేయొద్దు. earrings, sure. మరి ఆహ్, Mm. పెళ్ళైన Whatever మదర్స్ you ఉన్నారంటే వాళ్ళు and it's simple, people చెవిదిద్దులు అలాంటివి పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు. simple కానీ quality. అవి సింపుల్‌గా ఉండాలి. క్లిష్టంగా, గాడిగా పెట్టుకోవద్దు. So simplicity, I think, సింప్లిసిటీ is very, very అంటే important. ఇది So చాలా చాలా ముఖ్యం. in soul consciousness, ఆత్మాభిమానంలో simplicity, సింపుల్‌గా మనం కనెక్ట్ అవ్వాలి సింప్లిసిటీతో. and I'm sure you will నిరాడంబరంగా ఉండాలి. good feelings మనకు మంచి about yourself being ఫీలింగ్స్ so ఉన్నాయి. మన natural గురించి and మనకు simple. స్వభావిక సిద్ధమైన సింపుల్ ఆలోచనలుంటాయి. Om Shanti. ఓం శాంతి. అలానే నిరాడంబరంగా ఉండాలి. ఓం శాంతి. Om Shanti. Good evening, ఓం everyone. శాంతి. అందరికీ గుడ్ ఈవినింగ్. I'm sure you've had a beautiful day today, Sadguruvar Day, ఈ starting రోజు సద్గురువారం, చాలా సుందరమైన రోజు. offering Bhog. భోగ్ను ఆఫర్ చేశాం. Wondering how many times you offered Bhog. ఎన్నిసార్లు భోగ్ ఆఫర్ చేస్తుంటారు ఇవాళ? 5 సార్లా? ఇంకా ఎక్కువ సార్లా? తక్కువ సార్లా? Yeah. But somewhere we did offer something, right? The 5 times that we sat మనం బాబాకు భోగ్ at a 5 witness సార్లు in our mind, ఆఫర్ చేసి మనం being very close to ఆ Baba. స్మృతిలోకి వచ్చాం One కదా, witness to బాబాకు Baba. దగ్గరగా A వచ్చాం little కదా. bit of myself I offer to Baba. Right? నాలో Maybe not food, but సరే ఆహారమే కాదు, నన్ను నేను కూడా ఎంతో కొంత బాబాకు it connects right to ఆఫర్ చేశాను కదా. our theme for today and ఈ the రోజు practice for tomorrow. రేపటి ప్రాక్టీస్కి ఏంటంటే Simplicity. సింప్లిసిటీ. And it's probably one of the most simple things about soul consciousness. ఆత్మాభిమానం గురించి How చాలా you సింపుల్ connect with విషయాలు. just who you are simply, ఎలా మనం నాతో without నేను సింపుల్గా needing కనెక్ట్ any అవుతాను. props, anything artificial to కృత్రిమమైన వాటి నుండి something, or కాకుండా maybe ఎలా నేను something, or నిరాడంబరంగా something సింపుల్గా or something. ఉంటాను. So వాళ్ళు come back to దాని that ద్వారా original మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. simple way. సింపుల్ వేలో. Very, very beautiful quality. ఇది చాలా And I know a మంచి lot of క్వాలిటీ. people who are not చాలా devotees, మంది not Baba's children, they appreciate this quality a lot. బాబా పిల్లలు Actually, they adopt this quality very deeply in వాళ్ళు their life. వాళ్ళకు కూడా నచ్చుతుంది. చాలా మంది స్వీకరిస్తారు ఈ క్వాలిటీని. బాబా Though we are talking సపోర్ట్ about చేసే వాళ్ళు కూడా. మరి మనం కూడా soul has అలానే soul, ఉండాలి. body and everything are ఆత్మ గురించి మాట్లాడిన their dress ఆత్మకు and the surroundings ఎక్కువ and అంతా their శరీరం world and మీద, everything. So it శరీర connects సంబంధాల మీద, శరీర బట్టల మీద, ఆహారం మీద, very, very beautiful. పరిసరాల మీద, దాని మీద ఎక్కువే ఉంటుంది. అందుకనే సిస్టర్ మోహిని మనకు సింపుల్సిటీ గురించి చాలా మంచిగా చెప్పారు. So if there's anything false, ట్రూత్ అనేది చాలా you have to సింపుల్ గా ఉంటుంది. something ఏదైనా appear like not simple. ఏదైనా అసత్యము దాన్ని నిజంగా చూపించాలంటే ఎన్నో కలపాలి, కష్టంగా చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. కానీ సత్యం అనేది చాలా సంతోషంగా, హ్యాపీగా, Connects very deeply with those ఈజీగా తెలిసిపోతుంది. the true qualities of the soul, సింపుల్ గా happiness, ఆత్మ peaceful, content.
చూపించగలుగుతుంది. And I love the way that Sister Mohini positioned it as in terms of now that we are in Baba's Yagya and in మోహిని దీది చెప్పారు, మనం బాబా యజ్ఞంలో ఉన్నాం, బాబా సేవాదారులం, simplicity, doing మన సింప్లిసిటీ ఏంటి మిగతా వాళ్ళ పట్ల అనే దాని గురించి కూడా చెప్పారు. able to trust you more, they're దానివల్ల వాళ్ళు ఇంకా మనం నమ్ముతారు, వాళ్ళ భావన పెరుగుతుంది. as instruments చాలా మంచి simple. సేవాదారులుగా ఉన్న వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు. మనందరం సేవాదారులమే కదా, ఎవరు సేవాదారులు కాని వాళ్ళు లేరు. సో మనందరం ప్రోత్సాహపడ్డాం కదా, ఇంకా సింపుల్ గా అవ్వటానికి మనకు ప్రోత్సాహం లభించింది. మనం ఆల్రెడీ సింపులే, ఇంకా కొంచెం Maybe even starting with the mind as మనసులో కూడా సింపుల్ గా things ఉందాం. nature సింపుల్ స్వభావం, in the way we talk, మనం మాట్లాడే విధానం, ourselves, not మనం ఉండే విధానం క్లిష్టంగా కాకుండా not having to క్లుప్తంగా a lot of things, చేయాలి, ప్రూవ్ చేయక్కర్లేదు. a lot connected with cleanliness, right? ఇదంతా Maybe like స్వచ్ఛతతో కూడా already కలిసి cleaned ఉంది. our rooms, క్లీన్లీనెస్ and everything, ఈ రోజంతా మనం అంతా క్లీన్ చేసుకున్నాం, మన ఇల్లు, రూమ్స్. right? Whether it's personal, surrounding, and a lot of signals on our dress. Perhaps, those who have been with Baba for a long time, these things బాబాతో may not be new to them, but ఛానల్గా ఉన్న వాళ్ళకు ఇవన్నీ కొత్తవి కాదు, కానీ కొత్తగా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు this life ఈ జీవితాన్ని to simple, చూస్ చేసుకునే వాళ్ళు సింపుల్ గా ఉండాలి. openly and clearly. అందుకనే ఇవి ఓపెన్ గా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. System, right? ఇదంతా మన విలువల మార్పు గురించే కదా. Code of BKs, మన డ్రెస్ కోడ్ కూడా బ్రహ్మకుమారిస్ గురించి మనకు తెలుసు. white or light color, తెలుపు కానీ లైట్ కలర్ కానీ tight fitting, వేసుకోవాలి. ఎక్కువ టైట్ ఫిట్టింగ్లు వేసుకోకూడదు. exposing, ఎక్కువ కనపడే విధంగా శరీరాన్ని బట్టల ధారణ ఉండకూడదు, వస్త్రధారణ. I like this when you నాకు నచ్చింది, మనం సింపుల్ గా ఉన్నప్పుడు మన బుద్ధి feel it goes to Baba. అటు ఇటు వెళ్ళదు, బాబా వైపే ఉంటుంది. Anything that is కానీ మనం ఏదన్నా కలిపాము అంటే అనవసరం లేని దాన్ని, కృత్రిమమైన దాన్ని, ఆ సింపుల్ దాని మీద అప్పుడు బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకే చాలా మంచి కారణాలు అన్నిటినీ సింపుల్ గా చేసుకోవడానికి రేపటి ప్రాక్టీస్ ఏంటంటే, మనం ఆత్మాభిమానం బిందువుల్ని తయారు చేసుకోవడానికి రేపటి సాధనలో 19వ రోజు. ఈరోజు ఆహారం గురించి, రేపు బట్టల గురించి. ఇది ప్రాక్టీస్. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, నేను నిరాకారిని, నిరహంకారిని, నిర్వికారిని, కమలాసనంపై ఆసీనమై ఉన్నాను. నేను సహజంగాను స్వచ్ఛంగాను ఉంటాను. నా నిరాడంబరమైన బట్టలు మిగతా వాళ్ళను కూడా ప్రోత్సహిస్తాయి. నా నిరాడంబరత ద్వారా అందరి సహయోగం బాబా యొక్క కార్యంలో మనస్ఫూర్తిగా వస్తుంది. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నిరాకారుణ్ణి, నిరహంకారిని, నిర్వికారిని, కమలాసనంపై ఆసీనమై ఉన్నాను. నేను సహజంగా స్వచ్ఛంగా ఉంటాను. నా సింపుల్ డ్రెస్ మిగతా వాళ్ళను కూడా ప్రోత్సహిస్తుంది సింపుల్ గా ఉండటానికి. నా నిరాడంబరత ద్వారా మిగతా వాళ్ళు బాబా యొక్క కార్యంలో హృదయపూర్వకంగా సహయోగాన్ని ఇస్తారు. నా వైట్ కలర్ కూడా చాలా కామ్, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు రావు. తెల్ల బట్టలు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చూశాను. ఇది దాని ప్రభావం ఈ అట్మాస్ఫియర్ మీద ఉంటుంది.
ఆత్మలను బాబా దగ్గరికి తీసుకువెళ్తుంది. Very, very beautiful quality. ఇవి And చాలా I మంచి get to క్వాలిటీస్. reflect on it over here, but also see how deep our practice of simplicity in real life is in terms of our dressing up tomorrow. Right. It's not only tomorrow, all the time. It will stay with us, right? ఇది రేపటి గురించి కాదు, Actually, the brightness, cheerfulness, radiant vibrations of purity on our face, So everyone looks at the center of forehead. Everyone looks at the అందరూ face. నుదుటి మధ్యలోనే చూస్తారు, ముఖం వంకే చూస్తారు. మనం గుల్జార్ దాది దగ్గర కలవటానికి వెళ్ళినప్పుడు మన అటెన్షన్ ఎక్కడికి వెళ్ళదు. ఆ వైబ్రేషన్స్ ఆ ముఖంలో నుండి వచ్చే మగ వర్చస్సు మీదకి వెళ్తుంది. సో సింప్లిసిటీ, ఆత్మాభిమానం వల్ల మన ఆత్మ ఆత్మలో వచ్చేస్తుంటుంది, తేజస్సు ఉంటుంది, ప్రేమపూర్వకమైన అనుభూతులు ఉంటాయి. ఈ సింపుల్గా ఉన్న వాళ్ళను గౌరవిస్తూ ఉంటారు. నేను ప్రయాణించేటప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఎంతోమంది నన్ను మెచ్చుకుంటూ ఉంటారు. మనం మాట్లాడే విధానం, మనం నడిచే విధానం, ఇదంతా సహజంగా సింపుల్గా ఉంటుంది. దీనికి వాళ్ళు ఆకర్షితం అవుతారు. ఎక్కువ మంది వాళ్ళ అందరి కళ్ళు తమ వైపు తిప్పుకోవటానికి, వాళ్ళ శరీరం వైపు, వాళ్ళ వ్యక్తిత్వం వైపు తిప్పుకోవడానికి చూస్తూ ఉంటారు. మనం మాత్రం భగవంతుడి ప్రేమను, పవిత్రమైన వైబ్రేషన్స్ను, శాంతియుతమైన ఫీలింగ్స్ను పంచుకుంటూ ఉంటాము. ఇదంతా సింప్లిసిటీ ద్వారానే, మన సరళత, నిరాడంబరత ద్వారానే వస్తుంది. మరి మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనం చాలా సహజంగా, సింపుల్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఓం శాంతి. Om Shanti, welcome to Awake the Journey. And ఓం Sister శాంతి, ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. ఇప్పుడు సిస్టర్ షరీన్ మాట్లాడతారు. సిస్టర్ షరీన్ తెలుగు అక్కయ్య అండి, హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఫ్లోరిడాలో ఉంటారు. చాలా అనుభవశాలి యోగంలో. మన శివాని బేన్ లాగానే తను కూడా ఇక్కడ చాలా వీడియోలు, చాలా మాటకారి అన్నమాట, చక్కగా చెప్తారు. ऐसे तो बाबा में आपकी पहले से भावना थी, लौकिक रीति से भी। సంత్రి దాది గురించి చెప్తున్నారు. कैसे हुआ? బ్రహ్మ బాబా లౌకిక సంబంధాల్లో ఎప్పుడు మీకు తెలిసారు. కరాచీలో సాక్షాత్కారం అయ్యింది. బాబా వచ్చారు 15 రోజుల్లో. వచ్చి 15 రోజులు మాకు చెప్పారు ప్రజాపిత. అప్పుడు మేము బాబాని అనే పిలిచేవాళ్ళం, దాదా అని పిలిచేవాళ్ళం. దాదా నుండి బాబా అయ్యారు. శివబాబా ఎలా ఉన్నారని తనే చెప్పారు. మేము వింటూ వింటూ చరిత్ర మాకు తెలుస్తూ వచ్చింది. నాకు చెప్పారు, నేను ఇంట్లో ఉండేదాన్ని, మేమందరం వేరువేరుగా ఉండేవాళ్ళం. అందరం ఏ కొంచెం దొరికిన చిన్న ముంతలో వేసుకొని అందరూ ఎంతో కొంత మిగిలిన ఖర్చులు నా పేరు మీద బాబా బాక్స్లో వేసేదాన్ని. మేము అక్కడే తినేవాళ్ళం, బాబా ఉండేవాళ్ళం. నేను నా వెండి వస్తువులు అన్ని
तुम्हारे पास कुछ है ఉండేవి. బాబా ఒకరోజు वैसे చెప్పారు, जैसा "నువ్వు మీరు सरेंडर माना పూర్తిగా बाबा का सरेंडर అంకితమయ్యారు तो బాబాకి" అని. मेरा तो है మరి ही नहीं బాబా मैं బాబావే तो అన్నీ, दिखा रहा నావేం जो కాదు. दिखा रहा कुछ भी नहीं आपे మరి आप నాతో अपने ఉంచుకోవటానికి करती रही ఏమీ లేవు. उन्होंने रखा బాబానే सरेंडर నడిపిస్తున్నారు. करके दिया लेकिन बोला ये तेरे नाम पर जो है उन्होंने रखा है वो तुम्हारा है वो तुम लिख के बेचो మరి నీ పేరు మీద हमारी ఏవైతే माँ आती थी 5 मिनट 6 मास के बाद तो जब वो ఉంచుకున్నావో అవి మీదే అని బాబా చెప్పారు. मैं నేను మా कहा, మా అమ్మ వచ్చినప్పుడు 6 నెలల తర్వాత చెప్పాను. बोलती भी नहीं हूँ 60-70 गिन्नियां भी थी खर्ची खर्ची मिलती थी ना మరి నా పేరు మీద लेके आई वैसा ఏమున్నాయి भी वो అంటే भंडारी 60-70 బంగారు माँ నాణేలు बोलती ఉన్నాయి. ये तुम्हारे అవన్నీ अर्जुनों के पास पड़ा था तभी तुम्हारी तबीयत नीचे ऊपर हो जाती है ये कर्ज మరి నీవు ఏదైతే तो इसी रीति से जब चलते रहे तो मेरे को एक ఈ రీతిలో నేను వెళ్తూ डॉक्टर ఒక్కరోజు की కూడా मालिश करती थी డాక్టర్ దగ్గరికి बहुत వెళ్ళలేదు. दर्द पड़ा पेट में ఎందుకంటే और तकलीफ थी నాది అనేది एक डॉक्टर रिलैक्स అప్పటికే ఏమీ లేదు. नहीं तो सारे डॉक्टर ఒకసారి కడుపులో నొప్పి వచ్చినప్పుడు డాక్టర్లు ఎవరు చెప్పలేకపోయారు ఏంటి నొప్పి ఎందుకు వస్తుందా అనేది. उसने इतना मेरा ये ఒక డాక్టర్ వచ్చి नस देखा పల్స్ చూశారు. बस देख के तो जब नस न- देखा तो నా ऐसा చెయ్యి किया, నొక్కగానే నేను చెప్పాను ఈ అన్నాను, ऐसे నొప్పి करके, వచ్చి. "आई।" तो बाबा दूसरे कमरे में बैठा था బాబా తర్వాత రూమ్ లో కూర్చొని ఉన్నారు. బాబా విన్నారు ఈ तो ఈ जब అంటాం. क्यों की ఈ जब అన్నామంటే मुझे उठा के బాబా लाठी दे చెప్పారు रही थी, जा रहा था तब कहते हैं बेटी నొప్పేసిందా ఈ అన్నప్పుడు బాగా నొప్పి పుట్టిందా అని అడిగారు डॉक्टर బాబా. ने ऐसा తర్వాత कहा, రోజు "तो दर्द हुआ బాబా డాక్టర్ तुम्हें నొక్కినప్పుడు तुम्हारे ఈ पेट అన్నావు में కదా शक्ति नहीं है అన్నారు. మీలో అంత సహించే శక్తి तुम లేదా सहन करती అమ్మాయి? इतने మీరు दर्द సహించలేకపోయారా ఆ कैसे నొక్కినప్పుడు? नहीं? మరి तुम्हारी ఎప్పుడు कैसे అలా होगी? పెద్దవాళ్ళు कोई ఎప్పుడవుతారు? तुमको डांटे చిన్నదానికి तो అలా डांटे, అరిస్తే रोनेंगी చిన్న నొప్పేస్తే ఏడుస్తారా? तुम्हें कभी नहीं करना है ఉమ్, మరి అమ్మాయి तो ఎప్పుడు అలా ऐसे చేయకూడదు शिक्षा అని हमारी చెప్పారు. है బాబా అలా तो अब శిక్షణ बोलेंगी ఇచ్చారు మాకు. तो अभ्यास మేము में ఎప్పుడు जाए तो कुछ भी तकलीफ తర్వాత होती ఏడవలేదు. तो इतनी తర్వాత तकलीफ మాకేది नहीं हुआ थी ఏ ఇబ్బంది लेकिन కలగలేదు. बाबा ने ఏదైనా फैसला సహించాము. నాకు నమ్మకం ఉంది బాబా చేస్తారు అని చెప్పి रात को 1 బాబా बजे ఎప్పుడు చెప్పేవాళ్ళు. నేను देखा मैं सामने 1 बजे बैठा है ఒక గంట బాగోపోయిన బాబా కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. उसने बोला इसको तो हॉस्पिटल में भेजो मैं మరి बोला హాస్పిటల్కి "नहीं, పంపించు यहाँ मेरी అన్నారు బాబా. अविनाशी हॉस्पिटल में बैठी నేనున్నాను, నేను అవిరాసి హాస్పిటల్లో तो मेरे ఉన్నాను. को బాబా कहा ఉన్నారు था, కదా. तो भी बाबा ऐसा करता था उतर जाता था నాకు బాగా దగ్గు వచ్చినప్పుడు కూడా బాబా అలానే వచ్చేసేవాళ్ళు. సరైపోయేది. దాది అనుభవాలు చెప్తున్నారండి. తన ఆరోగ్య పరిస్థితి బాబా ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అనేది.